పిక్స్ అయితే యాడ్ చేశాను. లిరిక్స్ అయితే చూపిస్తాను ఒకసారి. ఒక 14 సెకండ్స్ దాకా లిరిక్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ. 14 సెకండ్స్ దాకా లిరిక్స్తో కూడా చాలా బాగా ఉంటుంది. లిరిక్స్తో కూడా చూడండి ఇక్కడ 13. ఈ 14 సెకండ్ నుంచి మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ యాడ్ చేసుకున్నప్పుడు కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఈ ఫొటోస్ అయితే పెట్టి ఎడిటింగ్ అయితే చేసుకోండి. చాలా లుక్ అయితే ఉంటుంది. ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఇవన్నీ నేను యాడ్ చేశాను కదా, సో మీరు వీటిని ఏమైతే చేయకండి. వీటికి ఫండ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫండ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫండ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేశారంటే ఈ 14 సెకండ్స్ అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాతకి మీరు మెయిన్గా ఇక్కడైతే నేను బీట్ మార్క్ ఇచ్చిన కదా, రెడ్ లైన్, ఇక్కడ మీ ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ తీసుకురండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కూడా కట్ చేయండి. సో ఇలా అన్ని పిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీ పిక్స్ అయితే పెట్టి యాడ్ అయితే చేసుకోండి. నేనైతే ఈ పిక్స్ పెట్టి ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ కట్ అయితే చేయండి. మళ్ళీ ప్లస్ టైప్ చేసి వీడియోకి వెళ్ళేసి ఇంకో పిక్ సెలెక్ట్ చేసి ఫిల్ కంపోజిషన్ టైప్ చేసి సో ఈ రెడ్ లైన్ తీసుకొచ్చి ఇందులో తీసుకోండి. ప్లస్ టైప్ చేసి వీడియోకి వెళ్ళేసి ఇంకో మిగతా యాడ్ చేసుకోండి. ఇక్కడ దాకా తీసుకొచ్చి కట్ అయితే చేయండి. మళ్ళీ ప్లస్ వీడియోకి వెళ్ళేసి నేను ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ ప్లస్ వీడియోకి వెళ్ళేసి ఇంకో అయితే యాడ్ అయితే చేస్తున్నాను.
ఫోటో. చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కూడా యాడ్ అయితే చేయండి. ఇక్కడ ఈ లాంగ్ పిక్చర్ వదిలేసి మళ్ళీ స్మాల్ పిక్చర్, మళ్ళీ లాంగ్ పిక్చర్ వదిలేసి మళ్ళీ స్మాల్ పిక్చర్కి అయితే యాడ్ అయితే చేయండి. సరే ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాగ్ అయితే రండి. బ్యాగ్ వచ్చిన తర్వాతకి షేప్ ట్యాప్ చేసి ఇప్పుడు పిక్ ఉంటుంది పిక్ అనేది చేసి ఇఫెక్ట్కి వెళ్ళేసి షేప్ మూవ్ చేసి కాపీ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి మళ్ళీ పిక్ ట్యాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మిగిలిన పిక్స్కి ఎఫెక్ట్స్ ఎలా ఏ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఈ పిక్ యాడ్ చేసాం, ఈ ఎఫెక్ట్ యాడ్ చేసాం. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఈ ఎఫెక్ట్ ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి డ్రైవ్ చేసి కాపీ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి బీక్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయాలి. ఇప్పుడు ఇక్కడైతే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయాలి. చూడండి ఎఫెక్ట్ అయితే జూమ్ బ్లర్ అయితే ఉంటుంది. చూడండి ఇలా బ్లర్ వచ్చేసి ఎఫెక్ట్ అయితే ఫుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మిడిల్ దానికైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఈ మిడిల్ దానికైతే పేస్ట్ అయితే చేయాలి. చూడండి ఇప్పుడైతే చాలా లుక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడికైతే రండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాతకి ఈ మనం దానికైతే మనం ఇలాగా యాడ్ చేసుకుంటాం. అదైతే పేస్ట్ అయితే చేయాలి. ఈ ఎఫెక్ట్ అయితే మీరు పేస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి లాస్ట్ పిక్ ఈ పిక్ మీద సెలెక్ట్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి బీక్ మీద ట్యాప్ చేసి మీరు లాస్ట్ ఇమేజ్ ఫస్ట్ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. చూడండి ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. దాంట్లో జూమ్ అయితే వస్తుంది. ఇలా మళ్ళీ ఏ ఎఫెక్ట్ మీద ఏ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ అయితే చేయండి. చూడండి చాలా బాగుంటుంది.